అందరికీ నమస్కారం. మైండ్ఫుల్ థాట్స్ ఛానల్కి స్వాగతం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక మంచి శ్లోకం. బంధురాత్మై వాత్మనస్తస్య ఏనాత్మై వాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మవ శత్రువత్. ఈ శ్లోకం యొక్క అర్థం, ఎవరైతే తమ మనస్సును జయిస్తారో వారికి వారి మనస్సే ఉత్తమమైన స్నేహితుడవుతాడు. కానీ తమ మనస్సును జయించలేని వారికి వారి మనస్సే గొప్ప శత్రువుగా వ్యవహరిస్తుంది. అంటే మనస్సును అదుపులో ఉంచుకుంటే అదే మనకు సహాయపడుతుంది. మనస్సును అదుపులో ఉంచుకోకపోతే అదే మనకు ఆటంకం కలిగిస్తుంది. దీని ఆధారంగా ఇప్పుడు మనం ఒక చిన్న కథ విందాం. కథ: మనస్సు మిత్రుడు, మనస్సే శత్రువు. అనగనగా విజయ్ మరియు అజయ్ అనే ఇద్దరు సోదరులు ఒకే గ్రామంలో ఉండేవారు. వారిద్దరూ తెలివైన వారే, కానీ వారి మనస్తత్వాలు పూర్తిగా భిన్నం. ఇప్పుడు విజయ్ గురించి తెలుసుకుందాం. విజయ్కు ఒక నియమం ఉండేది. నా మనస్సు నా సేవకుడు. అతడు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు తన మనస్సును అదుపులో ఉంచుకునేవాడు. ఉదయం నిద్ర లేవగానే చదవాలని మనస్సు చెప్పకపోయినా బలవంతంగా లేచి చదివేవాడు. కష్టమైన పని వచ్చినప్పుడు భయపడకుండా నువ్వు చెయ్యగలవు అని మనస్సుతో చెప్పించుకునేవాడు. ఈ విధంగా విజయ్ తన మనస్సును ఉత్తమ మిత్రుడిలా మార్చుకున్నాడు. ఆ మనస్సే అతన్ని కష్టపడమని, సరైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రోత్సహించేది. అందువల్ల విజయ్ ప్రతి పనిలో విజయం సాధించాడు. ఇప్పుడు అజయ్ గురించి తెలుసుకుందాం. అజయ్ పరిస్థితి దీనికి విరుద్ధం. అతని మనస్సు చెప్పినట్లు అతను వినేవాడు. ఈరోజు చదవడం కష్టం, రేపు చదువుదాం అని మనస్సు చెప్పగానే పడుకునేవాడు. ఒక లక్ష్యం పెట్టుకున్న మనస్సు ఇది చాలా కష్టం, నీ వల్ల కాదు అని భయాన్ని పెంచేది. అజయ్ తన మనస్సును అదుపు చేయలేక దాని కోరికలకు, భయాలకు బానిస అయ్యాడు. ఈ విధంగా అజయ్ మనస్సు అతనికి గొప్ప శత్రువుగా మారింది. అందుకే అతను ఆలస్యం చేసేవాడు, ఆందోళన చెందేవాడు, ఏ పనిలోనూ స్థిరంగా ఉండలేకపోయాడు. నీతి: ఒకరోజు గ్రామంలో ఒక గురువు వచ్చి వారిద్దరిని చూసి ఇలా అన్నారు: మీకు స్నేహితులు, శత్రువులు బయట లేరు. మీ మనస్సును జయించిన విజయ్కు అది మిత్రుడు, జయించలేని అజయ్కు అది శత్రువు. ఈ కథ వల్ల మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, మన మనస్సును మనం అదుపులో ఉంచుకుంటే అది మన జీవితంలో గొప్ప విజయాన్ని సాధించడానికి సహాయపడే మిత్రుడు. లేకపోతే అదే మన పతనానికి కారణమయ్యే శత్రువుగా మారుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలతో మీ ముందుంటాను. ధన్యవాదములు.